ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అద్భుత ఖగోళ దృశ్యం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:58 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతోంది. ఆ తర్వాత క్రమంగా గ్రహణం ముగిసి రేపు తెల్లవారుజామున 2:25 పూర్తవుతుంది. ఈ చంద్రగ్రహణం భారత్తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కూడా కనిపిస్తుంది. చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలకు తాత్కాలికంగా మూసివేయనున్నారు. గ్రహణం ప్రారంభం కాకముందే ఆలయాల తలుపులను కూడా మూసివేసి గ్రహణం పూర్తయిన తర్వాత పునఃప్రారంభిస్తారు. గ్రహణం అనంతరం ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మరియు అన్నవరం, పంచారామ క్షేత్రాలు, సింహాచల ఆలయాలను కూడా మూసివేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. అదే దీనికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా కూడా ఆలయాలు మూసివేసి రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత కూడా ఆలయాలు పునఃప్రారంభించి కూడా దీనికి సంబంధించి భక్తులకు దర్శన ఏర్పాటు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయాల వద్ద ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, అలాగే ఆలయాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు టీటీడీ అర్చకులు, ఇటు అధికారులు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే సర్వదర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లో ఉన్న భక్తుల్ని మధ్యాహ్నం 1 గంట లోపే దర్శనానికి అనుమతించేలా పూర్తిగా టీటీడీ అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే పూర్తిగా దర్శనమిస్తున్నటువంటి క్యూ లైన్లు అయితే మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు వచ్చేటువంటి శ్రీవారి దర్శనానికి, సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తుల క్యూ లైన్లు ఇది పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల నుంచే పూర్తిగా ఈ క్యూ లైన్ అయితే పూర్తి స్థాయిలో నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 ఏదైతే ఈ స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారో ఆ తర్వాత రేపు ఉదయం 6 గంటలు అంటే తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారికి సుప్రభాతం సమయంలో స్వామివారిని మేల్కొల్పి అప్పుడు ఆ తలుపులను అయితే తీరుస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు, ఇటు అర్చకులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం, ముఖ్యంగా 15 గంటల పాటు సామాన్య భక్తులకి దర్శనము నిలిపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలకి వాళ్ళకి భక్తులకి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు భక్తుల్ని కూడా ఈరోజు రాత్రికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించరు. రేపు ఉదయం
తెల్లవారుజామున 5:50 నుంచి భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. భక్తులకి సంబంధించినటువంటి ఆహార ప్యాకెట్లకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే సుమారు 25,000 ఆహార ప్యాకెట్లు ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇవి కాకుండా మరో 5,000 మరో ప్రాంతంలో ఇచ్చేదట. టోటల్ 30,000 ఆహార ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లను అయితే సిద్ధం చేశామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ఈరోజు 7వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో అందరికీ భక్తులకి పులిహోర ప్యాకెట్లు అందించేందుకు 5 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. రామ్ బగీచా, ఇటు పిఏసి, సిఆర్ఓ, ఏఎన్సి ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి శ్రీవారి సేవకులతో ఈ భక్తులకి పూర్తి స్థాయిలో ఈ ప్యాకెట్లు వితరణ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తున్నాం ఏదైతే క్యూ లైన్లకు వెళ్ళేటువంటి దారులు కావచ్చు, ముఖ్యంగా ఈ రూట్లో వెళ్ళేటువంటి వాహనాలను కూడా ఈ ప్రాంతాలకు వెళ్ళనీయకుండా ఏదైతే బారికేడ్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఎస్ఎస్డి టోకన్లకు ఉచిత దర్శనము, ఎస్ఎస్డి టోకన్లకు వెళ్ళే దారి అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఈ దారి నుంచే భక్తుల్ని అనుమతిస్తుంటారు. కానీ ఈరోజు దర్శనం పూర్తిగా మధ్యాహ్నం నుంచి నిలిపివేస్తుండడంతో భక్తుల్ని ఈ ప్రాంతానికి రానియకుండా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చినా కానీ వెళ్ళిపోవాలి ఇక్కడ టీటీడీ సిబ్బంది కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు ఉదయం వరకు భక్తులు ఈ వైకుంఠం వద్దకు రావద్దని చెప్పేసి టీటీడీ మొదటి నుంచే తెలుపుతుంది. ఎందుకంటే భక్తుల్ని ఎవరినే కానీ రాత్రికి వైకుంఠం కింగ్ కాంప్లెక్స్లో వేచి ఉండేందుకు అవకాశం లేదని ముందుగానే టీటీడీ తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఆ భక్తులకి సంబంధించి ఏదైతే గదులు తీసుకున్నారో ఆ భక్తులు మాత్రమే పూర్తిగా అక్కడే ఉండాలి. ముఖ్యంగా భక్తులు ఎక్కడ బయట ఉండకూడదని చెప్పి కూడా తెలిపారు. ముఖ్యంగా అర్చకులు తెలిపిన దాని ప్రకారం భక్తులు కొంతమంది అంటే ప్రధానంగా మనం చూసినట్టయితే ఏదైతే కొన్ని రాశుల వారికి మాత్రమే దీనికి ప్రాబ్లం ఉంది. ఆ రాశులు అంటే కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకపోతే మంచిది అని కొంతమంది తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా రేపు ఉదయం స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే అంటే అధికారులు తెలిపిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే రేపు ఉదయం సుప్రభాతంతో స్వామివారి ఆలయం తెరుస్తారు. ఆ తర్వాత పుణ్యవచనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో శుద్ధి అనంతరం భక్తుల్ని అనుమతిస్తాం. ముఖ్యంగా విఐపి దర్శనాలకు సంబంధించి కూడా రేపటి విఐపి బ్రేక్ దర్శనం కూడా పూర్తి స్థాయిలో టీటీడీ రద్దు చేసింది. ఈ రోజుకి సంబంధించి చూసుకున్నట్లయితే మామూలుగా 300 రూపాయల టికెట్లు ఉంటాయి. కానీ ఆ 300 రూపాయల టికెట్లు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో రద్దు చేశారు. కేవలం సర్వదర్శనం నిన్న క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఈరోజు దర్శనం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎస్ఎస్డి టోకెన్స్ అంటే రోజువారీ 25,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కేటాయిస్తుంటారు. ఈ రోజుకి సంబంధించినటువంటి టోకెన్లు నిన్న పూర్తిగా నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా పూర్తిగా ఈ టోకెన్లు నిలిపేస్తున్నామని చెప్పేసి టీటీడీ మొదట తెలిపిన నేపథ్యంలో ఈరోజు నిన్న రాత్రి వేచి ఉన్నటువంటి భక్తులకి ఈరోజు ఉదయం దర్శనం కేటాయించారు. ఆ తర్వాత పూర్తిగా క్యూ లైన్లన్నీ పూర్తిగా మూసేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్. 6:30 గంటల నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఇవాళ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉదయం 6:30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు ఉంటాయి. 11 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 11 గంటలకి భక్తుల దర్శనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదన మహానివేదన జరుగుతుంది. మహానివేదన మరిగిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం జరుగుతుంది, పవళింపు జరుగుతుంది. 12 గంటల నుంచి 12:30 వరకు. 12:30 గంటలకు మధ్యాహ్న విరామం పూర్తయిన తర్వాత పౌర్ణమి పురస్కరమైనటువంటి తిరువీధి మహోత్సవం జరుగుతుంది, బేడా తిరువీధి. అది అయిన తర్వాత సుమారు 1 గంటల ప్రాంతం నుంచి 12:30, 1 గంటల ప్రాంతంలో రాత్రి ఆరాధన ఆరంభం.